విమానయానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ విదేశాలకు కొన్ని గంటల్లోనే వెళ్ళగలుగుతున్నాం. అంతకుముందు పెద్ద పెద్ద ఓడల్లో కొన్ని నెలల పాటు ప్రయాణించి వేరే దేశాలకు వెళ్ళటం పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఇందుకు విమానాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చిన రైట్ బ్రదర్స్ కు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి జ్ఞాపకార్థం నేడు రైట్ బ్రదర్స్ డేను జరుపుకుంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి విమానాన్ని తయారు చేసి అది గాల్లో ఎగిరేలా విజయవంతంగా ప్రయోగం చేశారు వారు. 1903వ సంవత్సరం డిసెంబర్ 17న మొదటిసారి విమాన ప్రయోగం విజయవంతమైంది. దీన్ని ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ అభివృద్ధి చేశారు. 1903 డిసెంబర్ 17న నార్త్ కరోలినాలోని కిల్ డేవీ హిల్స్ ప్రాంతంలో విమానం గాల్లోకి ఎగిరింది. వారిద్దరి కృషితోనే రైట్ బ్రదర్స్ అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. ఇక ఆ తర్వాత ప్రపంచ దేశాలు ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసుకొని విమాన ప్రయాణాలకు అనుమతులు ఇచ్చాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించాలని 1959లో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్ హోవర్ ప్రతిపాదించారు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఇందుకు అవసరమైన మెకానిక్ పని నేర్చుకోవటానికి ప్రింటింగ్ ప్రెస్లు, సైకిళ్లు, మోటార్లు, యంత్రాల రిపేర్లు చేసే దుకాణంలో పనిచేశారు. సైకిళ్లను రిపేర్లు చేస్తున్నప్పుడే గాల్లో ఎగిరే విమానాలకు కూడా బ్యాలెన్స్ చేయగలమని, వాటిని నియంత్రించగలమని వారికి నమ్మకం కుదిరింది. 1900 నుంచే విమానాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 1903 సంవత్సరం చివరి నాటికి వారి ప్రయోగం ఫలించింది. ఈ 3 ఏళ్లలోనే రైట్ బ్రదర్స్ పైలట్లుగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. విమానం పేరేంటి? రైట్ బ్రదర్స్ రూపొందించిన మొట్టమొదటి విమానానికి రైట్ ఫ్లయర్ అనే పేరు పెట్టారు. దీన్ని ఫ్లయర్ 1, 1903 ఫ్లయర్ అని కూడా పిలిచేవారు. 1900 నుండి 1902 మధ్య కిట్టి హ్యాక్ వద్ద ఈ విమానానికి గ్లైడర్ టెస్టులు చేసి దాని పనితీరును, డిజైన్ను అభివృద్ధి చేశారు. 1903లో దానికి తుది రూపు ఇచ్చి చివరిసారి గ్లైడర్ ఫ్లయర్ టెస్ట్ చేశారు. రైట్ బ్రదర్స్తో పాటు రిపేర్ షాప్లో పనిచేసే చార్లీ టేలర్ అనే ఉద్యోగి విమానానికి ఇంజిన్ తయారు చేశారు. ప్రస్తుతం విమానాన్ని వాషింగ్టన్లోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. 1904-05లో రైట్ ఫ్లయర్ 2 అనే మరో విమానాన్ని కూడా రైట్ బ్రదర్స్ తయారు చేశారు. ఎక్కువ సమయం గాల్లో ఎగిరే ఏరోడైనమిక్ విమానాలను వారు అభివృద్ధి చేశారు. దీని తర్వాత మొట్టమొదటి ప్రాక్టికల్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన రైట్ ఫ్లయర్ 3ని కూడా వారు రైట్ బ్రదర్స్ తయారు చేశారు. పక్షిలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని మనిషి ఎప్పుడూ అనుకునేవాడు. దానిని నిజం చేసిన వారు రైట్ సోదరులు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో దెబ్బలు ఈ ప్రయత్నంలో వారు ఎదుర్కొన్నారు. వారు గాలిలో ఎగిరే విమానాన్ని కనిపెట్టినా ఆ ఘనతను వారికి ఇవ్వడానికి అప్పట్లో ఎవరూ అంగీకరించలేదు. వారు కనిపెట్టిన గాలిలో ఎగిరే మిషన్ను చూసి ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అన్నిటినీ తీర్చిన రైట్ సోదరులు చివరికి తాము అనుకున్నది సాధించారు. రైట్ సోదరులకు విమానంపై పేటెంట్ హక్కు లభించిన రోజు మే 22. నిజానికి వారు విమానాన్ని కనిపెట్టింది 17 డిసెంబర్ 1903 తేదీన. కానీ దానికి పేటెంట్ మాత్రం 3 ఏళ్ల తర్వాత అంటే 1906లో మే 22న దానికి పేటెంట్ పొందగలిగారు. ఈ ఆలస్యం వెనుక పెద్ద కథే నడిచింది. ముందు రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన వెంటనే పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. దానిపై ఒక ఫ్రెంచ్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సవాల్ చేసింది. దానిని రైట్ సోదరులు కష్టపడి ఎదుర్కొని ఫ్రెంచ్ వాదనలను తప్పు అని నిరూపించారు. తర్వాత అడ్డంకి అమెరికా మిలిటరీ నుంచి వచ్చింది. అప్పట్లో అమెరికా మిలిటరీ కూడా విమానాల తయారీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రైట్ సోదరుల పేటెంట్ వాదనలు తిరస్కరించారు. అయితే వారు పట్టువదలలేదు, తమ ప్రయత్నాలను మానలేదు. పేటెంట్కు సంబంధించి ఎదురైన అన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానమిచ్చారు. దీంతో చివరికి 1906లో మే 22న వారికి పేటెంట్ ఇచ్చారు. మొదటి విమానానికి రైట్ సోదరులు పొందిన పేటెంట్ ఇదే. మొదట విమానం కనిపెట్టింది భారతీయుడే. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి. నిజానికి రైట్ సోదరుల కంటే ముందే భారతదేశంలో విమానం తయారు చేశారని చెబుతారు.
రైట్ సోదరులు తమ విమానాన్ని కనుక్కోవటానికి 8 ఏళ్ల ముందు 1895లోనే భారతదేశంలో విమానం తయారు చేశారని చరిత్రకారులు చెబుతారు. శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయ పౌరుడు ముంబైలోని చౌపట్టి సమీపంలో బహిరంగంగా ఒక విమానంలో ప్రయాణించాడని వారు చెప్పారు. అతను తయారు చేసిన విమానానికి మారుత్సాకా అని పేరు పెట్టారు. ఇది అప్పటి బరోడా మహారాజా సర్ శివాజీ రావ్ గైక్వాడ్ లాల్జీ నారాయణుల ముందు ప్రదర్శించారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో తయారు చేసిన ఈ విమానం 1500 అడుగుల ఎత్తు వరకు వెళ్ళింది. అదే 8 ఏళ్ల తర్వాత రైట్ సోదరులు కనిపెట్టిన విమానం 120 అడుగుల ఎత్తు మాత్రమే ఎగిరింది. తరువాత మన దేశంలో కనిపెట్టిన విమాన ప్రయత్నాలు ఆగిపోయాయి. కానీ రైట్ సోదరులు మాత్రం పట్టుదలతో తమ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకున్నారు. ఏది ఏమైనా మనిషి గాలిలోకి ఎగరాలి అనే కలను సాకారం చేసిన ఘనత మాత్రం రైట్ సోదరుల సొంతం అయిపోయింది. ఇప్పటి వరకు రైట్ బ్రదర్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జాన్ అబ్రహం భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2014లో వికీ డానర్ సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకున్నాడు. జాన్ అబ్రహం 1972 డిసెంబర్ 17న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. జాన్ అబ్రహం 4 ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేషన్తో పాటు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. అబ్రహం 2017 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నారు. జాన్ అబ్రహం ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం జిస్మ్ స్లీపర్ హిట్తో తన నటనను ప్రారంభించాడు. అతను యాక్షన్ చిత్రం ధూమ్, కామెడీలు గరం మసాలా, టాక్సీ నెంబర్ 9211, దోస్తానాతో ప్రముఖంగా ఎదిగాడు. అతను విమర్శకుల ప్రశంసలు పొందిన డ్రామాలు వాటర్, కాబూల్ ఎక్స్ప్రెస్, న్యూయార్క్లో కూడా నటించాడు. 2013లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్లు రేస్ 2, షూట్అవుట్ ఎట్ వాడాలా, డ్రామా మద్రాస్ కెఫే, సమిష్టి కామెడీలు హౌస్ఫుల్ 2, వెల్కమ్ బ్యాక్తో విజయం సాధించారు. రితేష్ విలాస్ రావ్ దేశ్ముఖ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత, దర్శకుడు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ముఖ్ కుమారుడు. రితేష్ 2018 టైమ్స్ ఆఫ్ ఇండియా టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో 3వ స్థానంలో నిలిచాడు. రితేష్ విలాస్ రావ్ దేశ్ముఖ్ 1978 డిసెంబర్ 17న లాతూర్, మహారాష్ట్రలో జన్మించారు. దేశ్ముఖ్ జాతీయ చలనచిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు మరాఠీ, 5 అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. దేశ్ముఖ్ తుజే మేరీ కసమ్ చిత్రంతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. మస్తీ, క్యా కూల్ హై హమ్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో పనిచేశాడు. బ్లఫ్ మాస్టర్, మలామల్ వీక్లీ, హే బేబీ, ధమాల్, హౌస్ఫుల్, డబుల్ ధమాల్, హౌస్ఫుల్ 2, క్యా సూపర్ కూల్ హై హమ్, గ్రాండ్ మస్తీ, హౌస్ఫుల్ 3, మొత్తం ధమాల్, హౌస్ఫుల్ 4, భాగి 3, రొమాంటిక్ థ్రిల్లర్ ఏక్ విలన్లో సీరియల్ కిల్లర్గా నటించినందుకు అతను విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అడవిశేష్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాల్లో నటించాడు. మరో దర్శకుడు అడవి సాయి కిరణ్ కు తమ్ముడి వరుస అవుతాడు. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు ఇతనికి ముత్తాత. అడవిశేష్ డిసెంబర్ 17, 1985లో ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించాడు. 2002లో విడుదలైన సొంతం సినిమాలో ఒక అతిథి పాత్ర ద్వారా అతని నట ప్రస్థానం ప్రారంభమైంది. 2010లో విడుదలైన కర్మ అనే సినిమా అతని కెరీర్లో మొదటి ముఖ్యమైన చిత్రం. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. 2011లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. తర్వాత బలుపు సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించాడు. తర్వాత స్వీయ దర్శకత్వంలో కిస్ అనే సినిమా చేశాడు.
ఇది సరిగ్గా ప్రేక్షక ఆదరణ పొందలేదు. 2015లో లేడీస్ అండ్ జెంటిల్మెన్, దొంగాట, బాహుబలి చిత్రాల్లో నటించాడు. సురేష్ ఓబ్రాయ్ ప్రముఖ బాలీవుడ్ సహాయ నటుడు. ఆయన అసలు పేరు విశాల్ కుమార్ ఓబ్రాయ్. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్కు తండ్రి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో కెట్టా అనే ప్రాంతంలో డిసెంబర్ 17, 1946న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు సురేష్. కెరీర్ మొదట్లో రేడియోలో పనిచేసేవారు సురేష్. ఆ తర్వాత మోడలింగ్ కూడా చేశారు. 1980, 90వ దశకాల్లో సురేష్ బాలీవుడ్లో ప్రముఖ సహాయ నటుడిగా కొనసాగారు. 1970లో రేడియో షోలలోనూ నాటకాలతోనూ కెరీర్ మొదలుపెట్టారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటన నేర్చుకున్నారు ఆయన. ఆ సమయంలోనే తమిళనాడుకు చెందిన యశోధరను కలుసుకున్నారాయన. 1974లో వారు వివాహం చేసుకున్నారు. 1976లో వారికి ఒక కుమారుడు పుట్టారు. ఆయనే ప్రస్తుతం బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్. ఆ తర్వాత వారి కుటుంబం ముంబైకు మారింది. సహజ నటిగా పేరు పొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. పుట్టు పెరిగింది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయ నిర్మల ఈవిడకు మేనత్త. 1972లో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300కు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. జయసుధ 1985లో హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్లి చేసుకున్నారు.